హలో అండి. ఇవాల్టి వీడియోలో మనం క్యామ్లీ అనే ఒక ఇంగ్లీష్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది అండ్ తెలియని వాళ్ళకి నేను ఒక చిన్న ఇంట్రొడక్షన్ లాగా లేదంటే దీని యొక్క వెబ్సైట్ వాక్ త్రూ అనేది నేను ఈ వీడియో ద్వారా చూపిస్తాను. సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు ఈ క్యామ్లీ ప్లాట్ఫామ్ అనేది వీళ్ళ ట్యాగ్లైన్ వచ్చేసి ప్రాక్టీస్ విత్ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్. సో ఇందులో మనకి ఇంగ్లీష్ ట్యూటర్స్ ఉంటారు, ఇంటర్నేషనల్ వైడ్గా రకరకాల కంట్రీస్ నుండి ట్యూటర్స్ ఉంటారు. సో ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో, అనర్గళంగా మాట్లాడాలనుకుంటున్నారో, సో వారికి ఈ క్యామ్లీ యొక్క ఈ ఇంగ్లీష్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దీని గురించి ఇంకా నేను ఆ వెబ్సైట్కు వెళ్ళి ఆ వెబ్సైట్లో అసలు ఏముంది ఆ వాక్ త్రూ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. సో దాని తర్వాత మనం దీని గురించి రివ్యూ చేద్దాం అనమాట. అంటే సబ్స్క్రిప్షన్ ఇది ఎంతవరకు తీసుకోవచ్చా లేదా, ఇది మనకు అఫోర్డబులా, ఇన్ కేసు కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే మనం ఇది సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది, మన ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అనేది ఎంతవరకు డెవలప్ చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. మీరు చూస్తున్నట్టుగా ఇది ఒకసారి మనం camly.comలో లాగిన్ అయిన తర్వాత పేజ్ లాగా ఉంటుంది. నార్మల్గా మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ అడ్రస్ బార్లో www.camly.com అని మీరు టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఒక నార్మల్ హోమ్ పేజ్ వస్తుంది. అక్కడ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఈధర్ మీరు అకౌంట్ క్రియేట్ అన్న చేసుకోవచ్చు, లేదంటే మీ డైరెక్ట్ మీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ కూడా అవ్వచ్చు. అది ఎందుకు నేను చూపించలేదంటే టైం అనవసరంగా అక్కడ మనకి వేస్ట్ అయిపోతుంది అనేసి నేను అది చూపించలేదు. సో వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత మనకు పేజ్ అనేది ఇలాగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ చూస్తే మనకి ఇక్కడ ట్యూటర్స్ అనేది ఉంది. ఆ ట్యూటర్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ చాలామంది ట్యూటర్స్ అనేది వాళ్ళ అవైలబిలిటీ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. అవైలబుల్ ఇక్కడ చూస్తున్నారు కదా, అవైలబుల్ ట్యూటర్స్ అని. సో ఒకసారి మీరు స్క్రాల్ డౌన్ చేస్తే మీకు ఎంతమంది ట్యూటర్స్ ఉన్నారు అవైలబుల్ అనేది కూడా మీకు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుండి మీకు ఇంగ్లీష్ ట్యూటర్స్ అందరూ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటారు. సో మీరు ఎవరిని చూస్ చేసుకున్నా కూడా మీకు ఇంగ్లీష్ లెర్నింగ్ అంటే మీకు ఓన్లీ స్పీకింగ్ లేదంటే ఇంగ్లీష్ గ్రామర్ కానివ్వండి, ఈమెయిల్ గురించి కానివ్వండి, మీ రిక్వైర్మెంట్ ఏంటనేది మీరు ఇక్కడ సెర్చ్లో టైప్ చేసి మీరు అట్లా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ ట్యూటర్ ఉన్నాడు కదా, అబు అనేసి. సో తన ప్రొఫైల్ ఏంటో చూద్దాం మనం. సో ఇది ఈ అబు అనే ఒక ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ నుండి ఈ ట్యూటర్ బిలాంగ్ చేస్తారు కాబట్టి సో ఇక్కడ మీరు కింద తన డీటెయిల్స్ కూడా చూడవచ్చు అనమాట. సో ఇక్కడ తన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. తన క్వాలిఫికేషన్ ఏంటి, తను ఏంటి చేస్తాడు, అండ్ తన గురించి పర్సనల్ ఏంటి, తనకు వేరే ఏ లాంగ్వేజెస్ వచ్చు, తన ఎడ్యుకేషన్ ఏంటి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. కింద టెస్టిమోనియల్స్, తన స్టూడెంట్స్ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ లాగా అలా అనుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి కింద స్కెడ్యూల్ అని ఉంటుంది. తన అవైలబిలిటీ వచ్చేసి ఇక్కడ అక్టోబర్ 2. ఇన్ కేస్ మనం నెక్స్ట్ మంత్ చూస్తే తన అవైలబిలిటీ లేదు. సో కరెంట్లీ తను వచ్చేసి అక్టోబర్ 2కి అవైలబుల్ ఉన్నాడు. అండ్ మీకు చాలామంది ట్యూటర్స్ అవైలబుల్ ఉంటారు ఇక్కడ. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంగ్లాండ్, యుఎస్ఏ, యూకే, సౌత్ ఆఫ్రికా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా నుండి కూడా ఉన్నారు, స్కాట్లాండ్, కెనడా, నార్థన్ ఐర్లాండ్. సో ఈ రకంగా చాలామంది ట్యూటర్స్ అవైలబుల్ ఉంటారండి. మీకు వారి ప్రొఫైల్ చెక్ చేయండి ఫస్ట్. ఆ ప్రొఫైల్ చెక్ చేస్తే మీకు వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇందాక చూసారు కదా, వాళ్ళ యొక్క ఒక ప్రొఫైల్ వీడియో అనమాట, జస్ట్ ఒక ఇంట్రొడక్టరీ వీడియో లాగా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఈ పర్టికులర్ ట్యూటర్ వాళ్ళు మీకు యాప్ట్ అనిపిస్తే కనుక మీరు వాళ్ళకి కాల్ అనే ఈ ఆప్షన్, అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు ఇది యాక్సెస్ ఉంటుంది. డైరెక్ట్ మీరు కాల్ అనేది ఈ బటన్ పైన ప్రెస్ చేసి మీరు వాళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కోర్సెస్ అని ఉంది. ఈ కోర్సెస్ కూడా ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే బేసిక్ కన్వర్జేషన్ టాపిక్స్ అనేది ఉంది, ఇంటర్మీడియట్ కన్వర్జేషన్ టాపిక్స్, అడ్వాన్స్డ్
ఇంగ్లీష్ కన్వర్సేషన్, అప్రోచబుల్ లెసన్స్ ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్కి ఉంది, ఇక్కడ ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళకి ఉన్నాయి, అడ్వాన్స్డ్ వాళ్ళకి ఉన్నాయి. సో మీకు ఇక్కడ చూస్తే అన్ని రకాల ఇంగ్లీష్ లెర్నింగ్కి ఇక్కడ స్కోప్ ఉంది. బిజినెస్ ఇంగ్లీష్ ఉంది, ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ అడ్వాన్స్డ్ బిజినెస్ ఇంగ్లీష్ ఉంది. సో మీరు ఒక్కసారి ఇదంతా చూస్తే మీకు చాలా రకాల ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి. అండ్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారో అబ్రాడ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు అనుకుందాం, వాళ్ళ ఎంఎస్ గురించి కానివ్వండి, ఎంబీఏ లేదా ఏదైనా పీజీ డిప్లొమా కానివ్వండి, పిహెచ్డి కానివ్వండి, అబ్రాడ్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఐఎల్ట్స్ అనేది లేదంటే టోఫెల్ అనేది జనరల్గా కొన్ని యూనివర్సిటీస్ రిక్వైర్మెంట్ పెడతారు కదా. సో వాళ్ళు ఆ రకంగా ఐఎల్ట్స్ స్పీకింగ్ ప్రాక్టీస్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రెస్ అనేది మేబీ మీరు ఒకసారి సబ్స్క్రైబ్ అయిన తర్వాత మీ అటెండెన్స్ ఏంటి అనేది ఇక్కడ కూడా తెలుస్తుంది. సో ఇక్కడ ఈ సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, ఒక్కసారి ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి సెట్ యువర్ వీక్లీ ఎజెండా, ఇక్కడ వచ్చేసి పిక్ ఏ కమిట్మెంట్ లెవెల్. సో ఫర్ ఎగ్జాంపుల్ 15 minutes పర్ డే అనుకుందాం, 3 days per week. పర్ మంత్కి వచ్చేసి 4,499, అదే క్వార్టర్లీ అయితే 4,049 విత్ 10% ఆఫ్. అండ్ సెమిస్టర్ అంటే 6 months అవుతే 3,022 పర్ మంత్ విత్ 33% ఆఫ్ అనమాట. మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి పర్ డేకి మీరు ఎన్ని మినిట్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు అనేసి. ఇప్పుడు మీరు 30 minutes పర్ డే అని మీరు ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఈ మంత్లీ ఫీజ్ అనేది కూడా మీకు ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ఈ మినిట్స్ అనేది ఏ రకంగా ఇంక్రీజ్ చేస్తారో మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ప్రైస్ ఫీజ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మీకు 5 days లేదా 7 days కూడా అవైలబుల్ ఉంది. కాకపోతే ప్రైస్ అనేది యాజ్ ఎ స్టూడెంట్ ఇది చాలా కొంచెం ఎక్స్పెన్సివ్. సో ఇన్ కేస్ లేదు 15 minutes నాకు చాలా ఇనఫ్ అండ్ ఒక 1 day పర్ వీక్ అని మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం జస్ట్ ఒక వీక్లీ ఒక 15 minutes చూస్తాను నేను స్టార్టింగ్లో అనుకుంటే, సో ఈ 1549 అనేది అట్లీస్ట్ ఒక అఫోర్డబుల్ అని చెప్పవచ్చు. అంటే కొంతమందికి ఇది ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కానీ ఎంత అయినా ఇంటర్నేషనల్ ట్యూటర్స్ కదా, సో మనం ఇంకా దీనికి మించి కొంచెం తక్కువ ప్రైస్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్ అనమాట. 7 days అండ్ అలాగే ఇక్కడ మినిట్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఏదన్నా మీ ప్రోమో కోడ్ మీకు ఆల్రెడీ ఎవరైనా రెఫర్ చేస్తున్నారు అంటే కనుక వాళ్ళ ప్రోమో కోడ్ మీరు ఇక్కడ పేస్ట్ చేసి అప్లై చేస్తే మీకు ఏదైనా డిస్కౌంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అందులో నుంచి ఇప్పుడు లాగౌట్ అయ్యాను. ఇది జస్ట్ ఒక బేసిక్ హోమ్ పేజ్ అనమాట క్యాంప్లీది. నేను ఇంకా లాగిన్ అవ్వలేదు, ఇందాకే లాగౌట్ చేశాను. ఎందుకంటే ఇక్కడ మీకు చూపించడానికి అనమాట. ఇక్కడ ఫర్ ఆర్గనైజేషన్స్కి కూడా వీళ్ళు ఈ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో Cambly equips your team with real world English skills to succeed anywhere through specialized private English tutoring from any device. సో మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. మీ ఆర్గనైజేషన్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, మీకు ఎంతవరకు యాక్సెస్ కావాలి అనేది కూడా మీరు వాళ్ళతో డిస్కస్ చేసి తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, లెసన్స్ ఫర్ ఎనీ స్కెడ్యూల్, ప్రైవేట్ ట్యూటరింగ్, ఇంగ్లీష్ ఫర్ ది రియల్ వరల్డ్. మనం ఇంకా కిందికి ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇది వాళ్ళ కాంటాక్ట్ పేజ్ ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కిడ్స్కి కూడా ఉన్నాయండి. ఇక్కడ మీరు చూస్తే కిడ్స్కి కూడా 1-on-1 అండ్ కస్టమ్ స్కెడ్యూలింగ్ అండ్ 4 to 15 years ఏజ్ పిల్లలకి కూడా ఇది అవైలబిలిటీ ఉంది.
ఇది కిడ్స్ రిలేటెడ్ ప్లానింగ్ అండి. ఇది 30 minutes per day అయితే మంత్లీ 5499. సో ఇందాక మనం చూసినట్టుగా 2 days 5 days. ఇక్కడ కిడ్స్ కాబట్టి ఇక్కడ ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు ఎంతవరకు అనేది ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది. సో ఇదండి బేసిక్గా ఈ క్యాంబ్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ ఒక ప్లాట్ఫామ్ అన్నమాట ఇది. సో చూశారు కదా, ఈ రకంగా ఆప్షన్స్ అనేది ఉంటాయి. సో ఫైనల్గా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు చూశారు కదా ఎంతవరకు ఈ అప్లికేషన్ అనేది లేదా ఈ ప్లాట్ఫామ్ అనేది మనకు యూజ్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. సాధారణంగా క్యాంబ్లీ గురించి టాక్ ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఇది. నార్మల్గా స్టూడెంట్స్ కానీ లేకపోతే మిగతా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ ఎవరైతే కూడా వాళ్ళ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఫర్దర్గా డెవలప్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ క్యాంబ్లీ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే కొంచెం ఇది వాళ్ళ బడ్జెట్లో ఇది సరిపోదు. ఎందుకు అంటే ఓన్లీ 15 minutes 30 minutes per day, అది కూడా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. సో ఇలాంటి ఫెసిలిటీస్ దట్ 4000 5000 అంటే ఇది ఆబ్వియస్గా కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే ఉంది. సో కాకపోతే ఆన్ ది అదర్ హ్యాండ్ ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ ట్యూటర్స్ కదా, సో ఖచ్చితంగా ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అయితే డెవలప్ అయితే కంపల్సరీగా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ ఇండియాలో ఉండి ఇంగ్లీష్ నేర్చుకుని మన ఇక్కడ వాళ్ళతో మాట్లాడితే అది ఒక కామన్ ఒక న్యూట్రల్ పేస్ అనేది ఉంటుంది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. కాకపోతే మీరు ఇదే ఇప్పుడు ఒక యుఎస్ ట్యూటర్ కానివ్వండి, యూకే కానివ్వండి, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుండి ట్యూటర్స్తో మీరు కమ్యూనికేట్ చేయగలిగితే మీకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది, మీ వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది, మీ యాక్సెంట్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది స్టూడెంట్స్కి కూడా చాలా హెల్ప్ఫుల్. ఇండియాలో కాలేజెస్లో ఉన్నా కూడా మీకు ఇక్కడ మీ ఇంగ్లీష్ స్కిల్స్ అనేది చాలా పాలిష్డ్ వేలో డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే అబ్రాడ్ వెళ్ళే స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ముందుగానే వాళ్ళు అట్లీస్ట్ ఒక 3 months కనుక ఈ క్యాంబ్లీ ఈ ప్లాట్ఫామ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక 3 months వరకు కనుక డైలీ స్పీకింగ్ లేదా వీక్లీ అట్లీస్ట్ ట్వైస్ ఆర్ థ్రైస్ కనుక వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కూడా సాధారణంగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఓన్లీ మేనేజ్మెంట్ లెవెల్ వాళ్ళు సాధారణంగా మంచి ఫ్లూయెన్సీ ఉన్న ఇంగ్లీష్ మాట్లాడడం మనం గమనిస్తూ ఉంటాం. ఎంప్లాయీస్లో మీరు గమనిస్తే చాలా తక్కువ మంది మాత్రమే ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. ఇప్పటికీ కూడా మన కంట్రీలో ఇది ఒక మేజర్ ప్రాబ్లం అనమాట. జస్ట్ ఒక బేసిక్ లెవెల్ ఇంగ్లీష్ ఉంటుంది, లేదా అది కూడా ఉండదు. సో చాలామందికి ప్రాపర్ ఒక వే అనేది కానీ ఒక పాత్ అనేది కానీ దొరకదు అనమాట. ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, మా స్పీకింగ్ స్కిల్స్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది చాలా మటుకు ఒక ఐడియా ఉండదు. సో ఇలాంటి ప్లాట్ఫామ్స్ యూస్ఫుల్ ఖచ్చితంగా అవుతాయి. మనం ఒక్కసారి ఈ సబ్స్క్రిప్షన్ ఫీజ్ అనేది ఒక నిమిషం పక్కన పెడితే అసలు మనం ఈ ప్లాట్ఫామ్ నుండి ఎంతవరకు నేర్చుకోవాలనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది ఈ వాక్ త్రూ ద్వారా. సో నేనైతే పర్సనల్గా సజెస్ట్ చేస్తాను ఇది ఎవరికి అంటే, మీరు 4,000 to 5,000 స్పెండ్ చేయగలుగుతారు పర్ మంత్ ఇందాక మనం చూసినట్టుగా. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఎవరైతే స్టూడెంట్స్ ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, ఒక 1 monthకి మేము 4,000-5,000 ఎలా స్పెండ్ చేస్తాం, దట్టు ఎక్కువ టైం కూడా లేదు, జస్ట్ ఓన్లీ లిమిటెడ్ మినిట్సే ఉంది కదా అని అనుకుంటే మాత్రం సో నేనైతే ఇది సజెస్ట్ చెయ్యను. మీరు అలాంటి పరిస్థితులు ఉంటే కనుక మీరు వేరే యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ కానీ లేదంటే ఇంకా వెబ్సైట్స్ కూడా చాలా ఉంటాయి ఇంగ్లీష్ లెర్నింగ్ది, మీరు వాటిని యాక్సెస్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంగ్లీష్ అనేది ఎప్పుడైనా స్పీకింగ్ స్కిల్స్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతాయి అంటే మనకి డైరెక్ట్గా మాట్లాడితేనే మనకి ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు మనం యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ ఉంటాయి, మనం జస్ట్ అది ఒక 1-way కమ్యూనికేషన్ లాగా అనమాట. మనం జస్ట్ ఆ వీడియోస్ చూస్తాం కానీ ఎవరితో మాట్లాడతాం, మీరు మాట్లాడే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీ మిస్టేక్స్ ఏంటి, మీరు గ్రామర్ ప్రాపర్గా యూజ్ చేస్తున్నారా లేదా, వొకాబులరీ మీది ప్రాపర్గా ఉందా లేదా, ఇంకా డెవలప్మెంట్కి ఇంప్రూవ్మెంట్కి మన స్కోప్ ఉందా అనేది మీకు ఒక ట్యూటర్ మాత్రమే చెప్పగలుగుతాడు. అది ఇప్పుడు మనకు ఇంగ్లీష్ వచ్చు అంటే ఈధర్ ఒక ఎగ్జామినేషన్ త్రూ మనకు తెలుస్తుంది మన రేంజ్ ఎలా ఉందనేది. ఫర్ ఎగ్జాంపుల్ IELTS ఉంది, 9 bands,
అవుట్ ఆఫ్ 9 బ్యాండ్స్ రకరకాల బ్యాండ్ స్కోర్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6.5 వచ్చింది అనుకుందాం ఒక స్టూడెంట్కి. సో అది ఒక ఇంటర్మీడియట్ లెవెల్ ఇంగ్లీష్ అన్నట్టుగా ఒక అట్లీస్ట్ ఒక ఐడియా అన్న ఉంటుంది మనకి. లేదు నేను సింగిల్గానే నేర్చుకుంటాను అంటే మీరు కొంతవరకు మాత్రం సక్సెస్ అవ్వగలుగుతారు, కానీ ఎక్కువ ఫ్లూయెన్సీ కానీ మీ వొకాబులరీ కానీ మీ యాక్సెంట్ కానీ డెవలప్ అంత ఈజీగా అవ్వదు. ఎందుకంటే అన్లెస్ అంటే మీరు ఒక ట్యూటర్తో ప్రాక్టీస్ చేయకపోతే, అది కూడా ఇంటర్నేషనల్ ట్యూటర్స్, ఎందుకంటే వాళ్ళు నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్. మీరు మాట్లాడే ఇంగ్లీష్కి వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్కి చాలా తేడా ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఒక 3 months కనుక మనం టైం తీసుకుని కొంచెం మనీ అడ్జస్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే కనుక మీరు చూడండి చాలా ఇంప్రూవ్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది డెఫినెట్గా. సో ఇది నేను ఎవరికి అడ్వైజ్ చేస్తాను అంటే, ఎవరైతే ఇది స్టార్టింగ్ 1 month ఇందాక చూసాం కదా మనం 4,000 5,000 అమౌంట్ అనేది వాళ్ళు అది స్పెండ్ చేయగలుగుతారు అంటే కనుక వాళ్ళు ఇది సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. లేదు ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది అనుకునే వాళ్ళు మాత్రం సో ఇంకా వేరే యూట్యూబ్ వీడియోస్ కానీ అంటే వేరే వెబ్సైట్స్ ఉంటాయి కదా, అందులో గూగుల్లో సెర్చ్ చేసి మీరు అక్కడ నేర్చుకోవచ్చు. సో ప్లస్ ఉంది ఇందులో, మైనస్ ఉంది. ప్లస్ ఏంటంటే చెప్పాను కదా, ఇంటర్నేషనల్ ట్యూటర్స్ ఎంత అయినా వాళ్ళ యాక్సెంట్ వేరు ఉంటుంది. మీరు డైరెక్ట్ వాళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నారు అంటే స్టార్టింగ్లో కొంచెం మీకు ఇబ్బంది అనిపించిన తర్వాత ఈవెన్చువల్లీ మీరు కాన్ఫిడెన్స్ అనేది మీకు బిల్డ్ అవుతుంది. నేను ఒక డైరెక్ట్ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్తో మాట్లాడుతున్నాను కదా, అంటే ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు ఇలాగా ఒక నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్తో నేను మాట్లాడలేదు కదా అనే ఒక కాన్ఫిడెన్స్ కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది. సో అది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఇంకా డిసడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఈ ఫీజ్ మంత్లీ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఇది మాత్రం ఖచ్చితంగా ఎక్స్పెన్సివ్ అని చెప్పాలి. సో మీరు ఇంకా డిసైడ్ చేసుకోవచ్చు మీకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది. సో దిస్ ఈస్ మై రివ్యూ. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. స్టే ట్యూన్డ్.